అక్రమ ఆక్రమణలపై రెవెన్యూ దళాల దాడి, చెరువు వాగు పునరుద్ధరణ. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం బలిగొట్టం సచివాలయం పరిధిలోని అద్దన్నపాలెం రెవెన్యూ సర్వే నెంబర్ 156/2లో ఉన్న తుంపాల చెరువు వాగు పెద్ద గడ్డను కొంతమంది అక్రమదారులు జేసీబీలతో చదును చేసి పంట పొలాలుగా మార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన కొత్తవలస రెవెన్యూ యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టింది. వీఆర్ఓ రామాంజనం ఆధ్వర్యంలో సిబ్బంది జేసీబీలతో సంఘటనా స్థలానికి చేరుకొని అక్రమంగా వేసిన గట్లను తొలగించి చెరువు వాగు భూములను పునరుద్ధరించారు. గట్టుపై ఉన్న చెట్లను కూడా తొలగించి ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై ఎవరూ ఇలాంటి అక్రమాలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ వారంలో మాకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు మేము జేసీబీని పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని, అంటే ఏ గట్టు పుట్ట ఎవరికి సంబంధం లేదు, ఇది గవర్నమెంట్ వారిది కాబట్టి మేము బోర్డులు పోతున్నాం. మీకు ఏదైనా హక్కులు ఉంటే తీసుకురండి అని. ఎందుకంటే చెరువుకి గడ్డకి ఏముండవు, పెట్టాలి. గతంలో ఎప్పుడైనా పట్టి ఇచ్చుంటూ ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికి ఇది ఈ యొక్క ఈ 156/2 సర్వే నెంబర్ మీద ఈ గడ్డకి ఈ తుంపాల చెరువుకి ఎటువంటి పట్టాలు లేవు. కాబట్టి మనం సమాచారం ఇచ్చాం. మేము ఈరోజు జేసీబీ పెట్టి ఈ యొక్క ఇప్పుడు ఈ అక్రమదారులకు ఎవరైతే ఈ అక్రమదారులు పాల్పడుతున్నారో వాళ్ళకి సమాచారం ఇచ్చారా? సమాచారం ఇచ్చాం. ఈ యొక్క ఆక్రమణ ఆగకపోతే ఇక ఈ జేసీబీ పెట్టి తీసేస్తామని హెచ్చరించాం. కాబట్టి మొన్న 2 రోజులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం ఈ ఆక్రమణ ఎవరైతే చేశారు, ఈ గొడ్లు చేశారు వాళ్ళందరికీ ఈ గొడ్లు తొలగించడం జరుగుతున్నది. ఆ తర్వాత తదుపరి బోర్డులు కూడా పెట్టి ఎటువంటి అక్రమాలకి పాల్పడకుండా వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటామని ఈ యొక్క దీని ద్వారా మేము చెప్తున్నాం. మీడియా ద్వారా మేము తెలియపరుస్తాం. ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగదు. ఎందుకంటే ప్రతి రైతు వచ్చి నాకు కూడా ఉంటుంది, ఎంతో కొంత ఆక్రమించుకుందా ఉంటుంది. కాబట్టి మొదట్లోనే మేము అరికట్టేస్తే ఉండదని ఈ సమాచారం మేరకు మేము ఈ ఆక్రమణ తొలగిస్తున్నాం ఈరోజు. ఎందుకంటే పూర్తిగా చెరువు అంతా కబ్జా అయిపోతుంది, ఇంకా మన నీరు కూడా ఉండదని గవర్నమెంట్ ఆదేశాలు కూడా ఉన్నాయి. మా ఆక్రమణ పరిధిలో ఈ అద్దన్నపాలెం రెవెన్యూకి సంబంధించి కాబట్టి మేము దీని మీద చర్య తీసుకుంటాం. ఎవరైనా ఇంకా ముందుకు వచ్చి అడ్డుపడితే వాళ్ళకి అంటే మా మేడంతో చెప్పి వాళ్ళకి ఏ విధంగా అయితే శిక్షించాలో ఆ విధంగా అతని మీద చర్య తీసుకుంటాం. కాబట్టి ఇక్కడితో ఈ కార్యక్రమాన్ని మొత్తం ఈ ఆక్రమణలు ఏవైతే జరిగాయని క్లియర్ చేసి మేము ఇక్కడితో ఈ ఆక్రమణ ఆగితే పర్వాలేదు. లేదంటే వాళ్ళు ఎవరైతే ఆ పని చేస్తున్నారో వివరాలు ఏం తెలుసండి? పేర్లు తెలియలేదు, కానీ ఎవరు రాలేదు మా దగ్గరికి మేము తీస్తున్నప్పుడు. కాబట్టి ఎవడో వేసి వెళ్ళిపోయాడు, కాబట్టి మేము తీసేస్తున్నాం. ఇప్పుడు మరి ఇక మీద ఎవడైనా ప్రత్యేకించి ఎవడైనా వేస్తే వాళ్ళ మీద మేము నెగపెట్టి ఇక్కడ వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ భూములు రక్షించే బాధ్యత మాది కాబట్టి మేము వాళ్ళ మీద చర్య తీసుకోవడం మాకు ఎటువంటి ఇది ఉండదు. నా పేరు రామానుజం, వీఆర్ఓ బలిగొట్టం సచివాలయం. ఈరోజు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అద్దన్నపాలెం రెవెన్యూ సర్వే నెంబర్ 156/2 ఉమాజాయి కాలనీ ఆనుకుని గడ్డబాగు, పెద్దగడ్డబాగు, కుమ్మల చెరువు ఈ రెండు కలిపి కొంతమంది రైతులు ఈ గొల్లపేట గ్రామ వాస్తవ్యులు ఆక్రమణకు గురి చేస్తున్నారు. కాబట్టి దాని మీద మాకు సమాచారం అందింది. ఆ సమాచారం మీద మేము ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళు ఏవైతే చేశారో ఆక్రమణ చేసి ఆ గట్లు, అదేవిధంగా ఇంకెక్కడ ఏవైతే పుట్లు ఇవన్నీ గట్లు కూడా ఈ కాలువల్ని కబ్జా చేసి గట్లు వేసినా ఆ గట్లను తొలగిస్తున్నాం. అదేవిధంగా ఈ ఆక్రమణ చేసినందుకు హెచ్చరిక బోర్డులు కూడా పెట్టి ఎటువంటి ఆక్రమణలకి పాల్పడకుండా తగు చర్య తీసుకుంటాం. అంటే ప్రభుత్వ భూములు కాపాడాలి మాది కాబట్టి ఎటువంటి అక్రమాలకి పావు లేకుండా రైతులు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు వినలేదు, ఇది చేస్తారు ఏం చేస్తారని. కానీ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఈ పని చేయడం వల్ల మేము ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండాలని, ఈ గడ్డలు వాగులను ఆక్రమణ చేయకుండా ఉండాలని ఆ ఆక్రమణ తొలగించి ఇక్కడ బోర్డు కూడా ప్రభుత్వ భూమి బోర్డు కూడా మాత్రం జరుగుతుంది అన్నిటికీ. ఎందుకంటే ఎక్కడెక్కడ ఆక్రమణ జరిగాయో ఇంకా వినకపోతే వాళ్ళ మీద ప్రభుత్వం నిబంధనల ప్రకారం వారి మీద తగు చర్య తీసుకోబడుతుందని ఈ యొక్క రిపోర్ట్ వీడియో ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. వీడియో ద్వారా ఈ యొక్క వార్తను తెలియజేసుకుంటున్నాం.